అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. టీసీఎస్ లైంగిక వేధింపులు, లవ్ జిహాద్ కేస్. ఈ విషయం మనం చూద్దాం. మన అమాయక హిందూ ఆడపిల్లల్ని మనం కాపాడుకోలేకపోతే ముస్లింలంతా కలిసి లవ్ జిహాద్ చేసేసి ముస్లింలుగా మార్చేసే కుట్ర జరుగుతుందని ది కేరళ స్టోరీ సినిమా 2 పార్ట్లుగా తీసినప్పటికీ మీలో మార్పు రావడం లేదా? టీసీఎస్ కంపెనీలో లైంగిక వేధింపులు చేస్తూ లవ్ జిహాద్కు పాల్పడడాన్ని బట్టి అర్థం చేసుకోండి కేరళ స్టోరీ మరియు లవ్ జిహాద్ ఎంత వాస్తవమో. ఇది ఇప్పుడు టీసీఎస్ సంఘటన ద్వారా సోషల్ మీడియాలో జనాల్ని రెచ్చగొడుతూ ఇవ్వబడుతున్నటువంటి వాట్సాప్ సందేశం. మొత్తానికైతే ఇప్పుడు ఆ టీసీఎస్లో మత మార్పిళ్ళు చేయటానికి కొందరు ముస్లిములు ఒక ముఠాగా ఏర్పడి అక్కడి హిందూ అమ్మాయిల్ని టార్గెట్గా చేసి వారిని మతం మార్చడం కోసం వారిపై లైంగిక దాడి చేస్తూ అసభ్యంగా వారిని తాకుతూ వారిని మతం మార్చడం కోసం కుట్రలు పన్నుతున్నారని, పైగా ఆ కంపెనీ హెచ్ఆర్ మేనేజర్ నిదా ఖాన్ అనే ముస్లిం మహిళే ఈ ఆపరేషన్ వెనుక ఉన్నటువంటి మాస్టర్ మైండ్ అని, ఆమె దగ్గరుండి బలవంతంగా మత మార్పిళ్ళు చేయటంలో ప్రధానమైనటువంటి సూత్రధారి అని సోషల్ మీడియాలో హోరెత్తిపోతోంది. సరే, ముందుగా బలవంతంగా మతం మార్చడం కోసమే లైంగిక దాడులకు పాల్పడడం అంటే ఏమిటో నాకైతే అసలు అర్థం కాలేదు. సొంత మతం మీద ప్రేమ, భక్తి ఉన్నవాడు నిజంగా తన తోటి వారిని మతం మార్చాలనుకున్నప్పుడు ఆ మతంలో దైవభావన, మంచి మానవత్వాల గురించి చెప్పో లేక ధార్మిక బోధనలు చేసో మతం మార్చడానికి ప్రయత్నిస్తాడు తప్పితే మతం మార్చడం కోసం లైంగిక దాడులకు పాల్పడుతూ అసభ్యంగా స్త్రీల శరీర భాగాలను తాకుతూ చెడుగా ప్రవర్తిస్తూ ఎవడైనా ఎలా మతం మార్చగలుగుతాడు? పైగా ఈ ప్రక్రియకు లవ్ జిహాద్ అనే ఒక దిక్కుమాలిన పేరు పెట్టి ప్రచారం చేసిన వాళ్లకు, వినేవాళ్లకు కూడా అసలు బుద్ధి ఉందా లేదా అనేటువంటి విషయం ఆశ్చర్యంగా ఉంది. అసలు ఈ కేసు విషయానికి వస్తే, ఈ కేసు ముందుగా ప్రధాన నిందితుడైనటువంటి దానిష్ షేక్ అనే వ్యక్తి ఆల్రెడీ తనకు పెళ్ళైపోయినప్పటికీ అది చెప్పకుండా తన సహోద్యోగి అయిన హిందూ అమ్మాయితో పెళ్లి చేసుకుంటానని తప్పుడు వాగ్దానం చేసి ఆమెతో పెట్టుకున్న అక్రమ సంబంధం బెడిసి కొట్టడంతో ఈ కేసు అనేటువంటిది వెలుగులోకి వచ్చింది. ఆ తరువాత ఈ గొడవలోకి ఓ పొలిటికల్ లీడర్ ఎంట్రీ ఇవ్వడంతో ఈ కేసు హిందూ వర్సెస్ ముస్లిం రంగు పులుముకుంది. దీన్ని బట్టి సిట్ ఈ కేసు దర్యాప్తును చాలా లోతుగా ప్రారంభించింది. కానీ ఇంతలోనే అబద్ధాలు వాట్సాప్ సర్కిల్స్లో జోరందుకున్నాయి. అబద్ధం విశ్వవ్యాప్తం అయిపోయింది. మన భారతదేశంలో పనిచేసేటువంటి తోటి సహోద్యోగులపై లైంగిక దాడులు కేసులు కోకొల్లలుగా జరుగుతున్నాయన్నది ఒక క్రూరమైనటువంటి సత్యం. మీటూ మూమెంట్ను గమనిస్తే అందులో లైంగిక దాడులు చేసిన పెద్ద పెద్ద పేర్లే బయటపడ్డాయి. అచ్చంగా నాసిక్ టీసీఎస్లో జరిగిందే కూడా ఇటువంటిదే. లైంగిక దాడులు జరిగాయన్నది నిజమే. ఖచ్చితంగా అలా లైంగిక దాడులకు పాల్పడినటువంటి నేరస్తులు ఏ మతానికి చెందినవారైనా సరే చట్టపరంగా అత్యంత కఠినంగా శిక్షించబడాల్సిందే. అందులో ఏ విధమైనటువంటి సందేహము లేదు. అలాగే బలవంతపు మత మార్పిడి చట్ట ప్రకారము నేరమే. ఇస్లాంలో అయితే ఎలాంటి బలవంతము లేదు అని ఇస్లాం స్పష్టంగా చెబుతుంది. ఒకవేళ నిజంగా బలవంతపు మత మార్పిళ్ళు చెయ్యడానికి ప్రయత్నించారు అంటే గనక అది చట్ట ప్రకారంగాను ధార్మిక పరంగాను అతిపెద్ద నేరమే. కానీ ఈసారి ఆ టీసీఎస్లో అంటే ఆ టీసీఎస్ ఆఫీసులో కొందరు లైంగిక దాడులకు పాల్పడడం వెనుక మటుకు ప్రధాన కారణం వారిని బలవంతంగా మత మార్పిళ్ళు చేయడమే అనే విచిత్రమైనటువంటి కోణాన్ని చొప్పించి ఈ కేసుకు మతం రంగును పులమడం అనేది జరిగింది. మత మార్పిళ్ళు చేసే ఉద్దేశం ఉన్నవాడు ఎవడైనా అసలు లైంగిక దాడులకు పాల్పడతాడా? ఈ విషయాన్ని ఆలోచించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. దీనికి మీడియా ఇచ్చినటువంటి పేరు లవ్ జిహాద్. ఇంతటి చవకబారు వార్తలు చెప్పే మీడియా దానిని నమ్మేసే జనం ఉండడం అన్నది బహుశా భారతదేశంలోనే జరుగుతూ ఉంటుందేమో అని నేను అనుకుంటున్నాను. కానీ మీడియా మటుకు కార్పొరేట్ జిహాద్, ఇంటర్నేషనల్ ఫండింగ్, మాస్టర్ మైండ్, గ్యాంగ్ వగైరా అంటూ ఏదో నెట్ఫ్లిక్స్లో క్రైమ్ థ్రిల్లర్ స్టోరీ మాదిరిగా ఈ కేసును చిత్రీకరించడం జరిగింది. చివరకు సిట్ విచారణలో తేలిన వాస్తవాలేమిటి? ఈ కేసులో మాస్టర్ మైండ్ అని
చెప్పబడుతూ ఉన్నటువంటి ఆ నిదా ఖాన్ ఎవరైతే ఉన్నారో ఆమె అసలు టీసీఎస్ హెచ్ఆర్ఏ కాదని, ఆమెది టీసీఎస్లో నిర్ణయాలు తీసుకునే అధికారం ఉన్న ఉద్యోగమే కాదని, ఆమె కేవలం ఓ టెలికాలర్ మాత్రమే అని, పైగా అన్నింటికంటే ముఖ్యంగా ఆమె ఎప్పుడో ముంబై మలాడ్ ఆఫీస్కు షిఫ్ట్ అయిపోయిందని కూడా తేలింది. టీసీఎస్ సైతం ఇదే ప్రకటన విడుదల చేసింది. పైగా ఆమె పరారీలో ఉన్నట్లు మీడియా చెబుతుంది. నిజానికి ఆమె పరారీలో లేకపోగా గర్భవతిగా ఉన్న ఆమె లీవ్లో ఉన్నట్టు తెలిసింది. టీసీఎస్ అయితే తమ ఇంటర్నల్ కమిటీలో ఇలాంటి కంప్లైంట్లు కూడా ఎప్పుడూ రాలేదని కూడా స్పష్టంగా ప్రకటించింది. మరైతే అబద్ధం ఎవరు చెబుతున్నారు? కానీ అసలు ఈ మత మార్పిళ్ల వెనుక ప్రధాన సూత్రధారి ఆ నిదా ఖానే అని మీడియా ఎలా కన్ఫర్మ్ చేసేసింది? ఒకసారి మా వాట్సాప్కు వచ్చాక నిజాలు బయటపడినా నమ్మేది లేదని వాట్సాప్ యూనివర్సిటీ కూడా నిర్ణయించేసింది. కాబట్టి ఇప్పుడు ఎన్ని నిజాలు మాట్లాడినా ఆ ముస్లిం నేరస్తులను ఏదో కాపాడడానికి లేక వారి నేరాలను వైట్ వాష్ చేయడానికి ప్రయత్నిస్తున్నట్లుగానే అనిపిస్తుంది చాలామందికి. అసలు సమస్య అంతా ఎక్కడ వస్తుంది అంటే, ముస్లిమేతరుల్లో ఎక్కడైనా నేరం చేస్తే దాన్ని అతను చేసిన వ్యక్తిగత నేరంగానే చూడడం జరుగుతుంది. కానీ అదే నేరస్తుడు ఒక ముస్లిం అయితే మటుకు అది ఇస్లాం ఖురాన్ బోధల ప్రభావాన్ని బట్టి చేసిన నేరంగా చూడడం జరుగుతుంది. ఆ నేరాన్ని మొత్తం ముస్లిం సమాజానికి ఆపాదించి మొత్తం ముస్లిం కమ్యూనిటీ చేసిన నేరంగా పరిగణించడం అనేది జరుగుతూ ఉంటుంది. ముస్లిములంతా ఇంతే, మా హిందువులంతా వాళ్ళ చేతిలో హింసించబడుతున్న అమాయకులు అన్న భావజాలాన్ని సృష్టించడం ఇదొక రకమైన మీడియా చేస్తున్నటువంటి బ్రెయిన్ వాషింగ్ ప్రక్రియ. అదే నాసిక్లో మొన్న మధ్య అశోక్ ఖారత్ అనే ఒకడు జాతకాల పేరు చెప్పి హిందూ మహిళలతో టేబుల్పై చెలరేగిపోయాడు. మరి అదేం జిహాద్? దాని గురించి మీడియాలో అసలు చర్చే లేదు. ఆ ఆర్ఎస్ఎస్ విహెచ్పీలు ర్యాలీలు తీసింది కూడా లేదు. కానీ టీసీఎస్ సంఘటన విషయంలో మటుకు ఈ హిందూ సంఘాలు ర్యాలీలు తీయడం మొదలుపెట్టాయి. పైగా కేసు నమోదైన 7గురిలో అశ్విని చెనాని అనే ఒక ఆమె కూడా ఉంది. కానీ మీడియా ఫోకస్ అంతా ఆ ముస్లిం వ్యక్తులపైనే ఉంది. ఎందుకంటే ఇక్కడ మతోన్మాద రాజకీయాలు నడపాలంటే కావలసిన ఆక్సిజన్ హిందూ ముస్లిం వేర్పాటువాదం, మత విద్వేషాలు పెంచి పోషించడం వల్లే సాధ్యమవుతుంది. కాబట్టి ఓ టీసీఎస్ లాంటి వందల మంది పనిచేసే కంపెనీలో 4 ఏళ్లుగా లైంగిక దాడులు, మత మార్పిళ్ల కోసం హింసలు జరగడం, అది కూడా బీజేపీ ప్రభుత్వం ఉన్నటువంటి ప్రదేశంలో లాజికల్గా సాధ్యమేనా అన్నది కూడా ఇక్కడ ఆలోచించాల్సినటువంటి ఒక ముఖ్యమైనటువంటి పాయింట్. ఖచ్చితంగా లైంగిక దాడులు జరిగితే మనమంతా తీవ్రంగా ఖండించాలి. చట్ట ప్రకారం శిక్షించబడాలని కోరుకోవాలి. ఇంకా చట్టాలు కఠినం కావాలని కూడా కోరుకోవాలి. కానీ లైంగిక దాడులకు మత మార్పిళ్లతో లింకు పెట్టేసి పని ప్రదేశాల్లో లైంగిక దాడులు అన్నది మొట్టమొదటిసారిగా ఒక ముస్లిములే చేశారన్నట్లుగా, ముస్లింలకు కార్పొరేట్ ఆఫీసుల్లో ఉద్యోగాలే ఇవ్వకూడదన్నట్లుగా, కార్పొరేట్ జిహాద్ అంటూ దిక్కుమాలిన పేర్లు తగిలించి సంబంధం లేని అబద్ధాలు ప్రచారం చేయటం మీడియా తాలూకు దివాళా కోరుతనమే అని స్పష్టంగా మనం చెప్పొచ్చు. కాబట్టి ఈ విషయాలను ప్రజలందరూ కూడా గుర్తించాలి. ఇంకా నేను గతంలో కూడా నా ఈ టీసీఎస్ వీడియోలో తెలియపరచడం జరిగింది. ఏవేవి విక్టిమ్స్ అయితే ఉన్నారో వాళ్ళందరి పేర్లు కూడా నేను చర్చించాను. కానీ వాళ్ళందరి పేర్లు చర్చించడం వెనుక ఉన్నటువంటి ఉద్దేశం ఏంటంటే, వారిలో ముస్లిములున్నా, హైందవులున్నా, క్రైస్తవులు ఉన్నప్పుడు కూడా వారు తప్పు చేశారు, వారికి శిక్ష కఠినంగా పడాలి. అందులో నిదా ఖాన్ పేరును కూడా నేను ప్రస్తావించడం జరిగింది. కానీ అప్పటి వరకు వచ్చినటువంటి వార్తలు ఎలా ఉన్నాయంటే ఆమె ప్రధాన సూత్రధారి అని తెలియపరిచేటువంటి విధంగా ఉన్నాయి. కాబట్టి ఆమె ప్రధాన సూత్రధారి అయి ఉంటే గనక ఆమె కూడా కఠినంగా శిక్షించబడాలనేటువంటి విషయం కూడా నేను తెలియపరచడం జరిగింది. కానీ ఇప్పుడు ఇంకా లోతుల్లోకి వెళితే, లోతుల్లోకి వెళితే ఆ కేసులో ఆమె ఏ విధమైనటువంటి సంబంధం లేనటువంటి వ్యక్తిగా కనిపించేటువంటి పరిస్థితులు మనకు ఉంటున్నాయి. కాబట్టి ఈ విషయాన్ని కూడా మనం పరిగణలో తీసుకోవాలి. కాబట్టి ఉన్న పళంగా వార్తలను విని ఏదో ఒక అభిప్రాయానికి వచ్చేయడం, తర్వాతి వార్తలను వినకుండా గాలికి వదిలేయడం, మన అభిప్రాయాల్ని కేవలం ఒక మత విద్వేష ప్రాతిపదికన నిర్మించుకోవడం అనేటువంటిది చాలా పెద్ద ఘోరమైనటువంటి తప్పు ఇది. కాబట్టి ఈ విషయాన్ని ప్రజలందరూ గమనించాలి.
నిజాలు నిలకడపై తెలుస్తాయి, న్యాయం అనేటువంటి తప్పకుండా జరుగుతుంది. ఇటువంటి విషయాల్లో చాలా ఆచితూచి ఆలోచించాల్సినటువంటి విషయం ఉంది. ఎవరు నేరం చేసినప్పుడు కూడా చట్టానికి ఎవరు చుట్టాలు కాదు, వారు తప్పనిసరిగా కఠినంగా శిక్షించబడాలి. మేం కోరుకునేటువంటిది ముస్లింగా కూడా అదే విషయం. ఒక ముస్లిం చేసినా, ఒక హైందవుడు చేసినా, క్రైస్తవుడు చేసినప్పుడు కూడా అది ఆ నేరం మతానికి సంబంధించింది ఎంత మాత్రం కూడా కాదు, కేవలం ఆ వ్యక్తికి సంబంధించినటువంటి విషయంగానే చూడాలి. ఇంకా అతన్ని కఠినంగా శిక్షించడంలో జాప్యం ఎంత మాత్రము చేయకూడదు. వెంటనే తగిన నిర్ణయాలు తీసుకుని చట్టపరంగా వారిని కఠినంగా శిక్షించడానికి ప్రయత్నం చేయాలి. ఇంకా ఏదైతే విష ప్రచారం జరుగుతూ ఉందో, మతాల మధ్య విద్వేషం పెంపొందింపజేసేటువంటి ప్రయత్నం మీడియాలో, సోషల్ మీడియాలో జరుగుతూ ఉందో, దీనికి అడ్డుకట్ట వేయబడాలి. ఇటువంటి ప్రచారాన్ని కావాలని చేసేటువంటి వ్యక్తుల్ని కూడా ఈ యొక్క పరిధిలోకి తీసుకురావాలి, అంటే చట్ట పరిధిలోకి తీసుకురావాలి. మతాల మధ్య, కులాల మధ్య, దేశంలో విభిన్నమైనటువంటి వర్గాల మధ్య సంధి, సయోధ్య, సామరస్యం పెంపొందింపజేసేటువంటి ప్రయత్నాలు చేయాలి తప్ప విజ్ఞత కలిగినటువంటి వ్యక్తులు, సోషల్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఈ విధంగా కేవలం కొన్ని రాజకీయ ప్రలోభాలకు లోనై లేదా కేవలం వ్యూస్ల కోసం, ఆ వ్యూస్లతో వచ్చేటువంటి సంపాదన కోసం ఇలా విష ప్రచారాలు చేస్తూ ప్రజల మనసును చెడగొట్టేటువంటి ప్రయత్నం చేస్తే గనక ఇటువంటి వాళ్ళు తప్పనిసరిగా తెలుసుకోవాలి, ఒకానొక రోజున దైవ న్యాయస్థానంలో ఈ విషయాల గురించి తప్పనిసరిగా సమాధానం చెప్పుకోవాలి. ఇక్కడైతే ఏ విధంగా అయినా తప్పించుకునేటువంటి అవకాశం ఉంది, కానీ దైవ న్యాయస్థానంలో ఏమాత్రం కూడా ఎవ్వరూ కూడా తప్పించుకోలేరు. అందుకే ప్రొఫెసర్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు, మీరు పీడితుని తరపున ఉండండి, అతడు ఏ వర్గానికి చెందినవాడైనా సరే అని తెలియపరచడం జరిగింది. అంటే ఎవరైతే అన్యాయానికి గురయ్యారో వారి తరపునే ఇస్లాం ఉండమంటుంది. అతడు ముస్లిం అయినప్పుడు కూడా, ముస్లిమేతరుడైనప్పుడు కూడా. ఇంకా ఈ మతాన్ని ప్రచారం చేసేటువంటి విషయంలో కూడా మీరు నిజ దైవమైనటువంటి సృష్టికర్త అల్లా సందేశాన్ని ప్రజలకు ఉత్తమంగా బోధించండి అని ప్రతిపాదిస్తుంది ఇస్లాం ధర్మం. మీకు కావాలంటే మీరు తప్పకుండా చూడొచ్చు, 16వ అధ్యాయం 125వ ఆయత మీరు చూడండి. అలాగే ధర్మంలో ఏ విధమైనటువంటి బలాత్కారము లేదని చెప్తుంది ఇస్లాం ధర్మం. 2వ అధ్యాయం 256 మీరు చూసినట్లయితే. అలాగే ఇతరుల దైవాలను దూషించకండి అని కూడా బోధిస్తుంది ఇస్లాం ధర్మం. 6వ అధ్యాయం 108లో ఈ విషయాన్ని మీరు చూడవచ్చు. ఇంకా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆయన జీవితాంతము కూడా సందేశాన్ని ఇచ్చారే తప్ప సందేశం ఇచ్చి ఎవరినీ బలవంతం చేయలేదు, ఈవెన్ వారి యొక్క కుటుంబ సభ్యులైనప్పటికీ కూడా. ఎందుకంటే దైవమే మానవుడికి మంచి చెడు మార్గాలను రెండు ఇచ్చాడు. దైవ మార్గము, శైతాన్ మార్గం అనేటువంటి రెండు మార్గాలను ఇచ్చాడు. అందులో ఏ మార్గాన్ని అనుసరించాలో స్వతంత్రాన్ని మనిషికే ఇవ్వడం జరిగింది. ఆ మానవుడే దాన్ని గుర్తించి అందులో నడిచేటువంటి ప్రయత్నమే చేయాలి తప్ప ఏ ఒక్కరూ కూడా ఏ వ్యక్తిని కూడా బలవంతం చేసి ధర్మంపై నడిచేటువంటి విధంగా ప్రేరేపించకూడదనేటువంటి విషయాన్ని ఇస్లాం స్పష్టంగా బోధిస్తుంది. ఒకవేళ ఎవరైనా ఇటువంటి చర్యలు చేస్తే ఆ చర్యలు ఇస్లాంకి ఎంతమాత్రము సంబంధం లేనటువంటివి. అవి కేవలం వారి యొక్క వ్యక్తిగత ఆలోచనలు, వ్యక్తిగత అభిప్రాయాలు, వ్యక్తిగత చర్యలు మాత్రమే తప్ప ఇస్లాం యొక్క విధానం అది ఎంత మాత్రం కూడా కాదు. చివరిగా ఒక ముస్లిం తన సందేశాన్ని అందజేయాల్సినటువంటి అత్యంత ముఖ్యమైనటువంటి మూలమైనటువంటి విషయం ఏంటంటే అతని క్యారెక్టర్ అని చెబుతుంది. అంటే అతన్ని చూస్తే దైవం గుర్తుకు రావాలన్నారు ప్రొఫెసర్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. అంటే అతడి యొక్క మాట తీరు, అతని చూపు, అతని వ్యవహారం, అతని యొక్క కొనుగోలు, అతని యొక్క అమ్మకాలు, ఇంకా అతడు స్త్రీలతో ప్రవర్తించేటువంటి విధానం, ఇంకా జంతువులతో ప్రవర్తించేటువంటి విధానం, ఇతరులు హక్కులు చెల్లించేటువంటి విధానం, అతను నీతి, నిజాయితీ అన్నీ కూడా ఒక ఉత్తమమైనటువంటి రీతిలో ఉండాలి. ఇదే అసలైనటువంటి దైవ సందేశం ఒక ముస్లిమేతరులకు అందించేది. ఆ తరువాత వారిలో ఉన్నటువంటి అపోహలు తొలగించే నిమిత్తం, ఇంకా సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క బోధనలు అందించే నిమిత్తం ఉత్తమమైన రీతిలో మీరు దైవ సందేశాన్ని అందచేయండి. ఒకవేళ వాదించాల్సినటువంటి ఆవశ్యకత ఏర్పడితే కనుక ఉత్తమోత్తమ రీతిలో తప్ప మీరు వాదించకండి అని ఇస్లాం ధర్మం స్పష్టంగా తెలియజేసింది. కాబట్టి వీటన్నిటి పరిధిని కూడా దాటేసి వారి ఇష్టానుసారం ఎవరైతే ప్రవర్తిస్తారో వారు వారి వ్యక్తిగత అభిప్రాయాలను అనుసరిస్తున్నారు తప్ప ఇస్లాంను ఎంత మాత్రము అనుసరించడం లేదు ఆ విషయంలో అనేటువంటి విషయాన్ని కూడా ప్రజలు గమనించాలి, గుర్తించాలి. ఒకవేళ అతడు ఆచరణాత్మక ముస్లిం కాకపోతే, అతడు 5 పూట నమాజ్ చేయడం లేదు, దైవాన్ని
మెప్పించేటువంటి విధంగా అతడి యొక్క జీవితంలో విలువలను పాటించడం లేదు, అతని వ్యవహారాల్లో లొసుగులు ఉన్నాయి, లోటుపాట్లు ఉన్నాయి, ఇటువంటి వ్యక్తుల్ని ప్రజలే స్పష్టంగా ప్రశ్నించే ప్రయత్నం చేయాలి. అప్పుడే వారు నిజమైనటువంటి ముస్లింగా మారేటువంటి అవకాశం ఉంటుంది. ఆ విధంగా ముస్లిమేతరుల ద్వారా ముస్లింగా మారేటువంటి అవకాశం ఉంటుంది తప్ప ముస్లిమేతరులు బలవంతంగా ముస్లింల ద్వారా ముస్లింలుగా మారేటువంటి పరిస్థితి ఇస్లాంలో ఎంత మాత్రం కూడా లేదు అనేటువంటి విషయం స్పష్టంగా ఇస్లాం చెబుతుంది. కాబట్టి ఇస్లాం ధర్మాన్ని ఎవరు స్వీకరించినప్పుడు కూడా మనస్ఫూర్తిగా ఇష్టపడి ఏ విధమైనటువంటి ప్రలోభాలకి లోను కాకుండానే స్వీకరించాలి తప్ప బలవంతంగా స్వీకరిస్తే మాత్రం ఇవాళ వస్తాడు మరలా రేపు వెళ్ళిపోతాడు, దానికి విలువే ఉంటుంది. అసలు విశ్వాసం అనేటువంటిది హృదయంలో నుంచి వచ్చేటువంటి విశ్వాసం. ఆ విశ్వాసానికి కట్టుబడి ఉండడం అనేటువంటిది అతని ఆచరణ దాన్ని నిరూపిస్తుంది. కాబట్టి నిజమైనటువంటి ముస్లిం ద్వారా దైవధర్మ విషయాలను, వ్యవహారాలను, ప్రవక్తల వారి విధానాన్ని పాటించేటువంటి ఏ ముస్లిం ద్వారా కూడా సమాజానికి కనీసం రవ్వంత నష్టం కూడా కలిగేటువంటి అవకాశం లేదు. అసలు నష్టం వల్ల ధార్మికతను సరిగా అవగాహన చేసుకోలేనటువంటి వ్యక్తుల వల్ల, అది ముస్లింలైనా, క్రైస్తవులైనా, హైందవులైనా, వారి వల్లే సమాజానికి నష్టం ఉంటుందనేటువంటి విషయాన్ని ఇక్కడ గుర్తించాలి. కాబట్టి ఈ విషయాన్ని గుర్తిస్తూ మనం సమాజ స్థాపన కోసం శాంతి సామరస్య సహితంగా ఒకరినొకరు ధర్మాల పరంగా అర్థం చేసుకుంటూ, ఒకరి ధర్మాలను మరొకరు గౌరవించుకుంటూ ఈ సమాజంలో శాంతియుతంగా ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇన్షాల్లా. జై హింద్.